హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో మూవీ టాక్స్. ఇవాళ మనం తెలుగు ఫిలిమ్స్లో లో బడ్జెట్లో పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ ఒకటి రెండే కొంచెం బడ్జెట్ ఎక్కువ సినిమాలు, అది కూడా ఆ రోజు మార్కెట్ లెవెల్కి కంపేర్ చేస్తే తక్కువ బడ్జెట్లో నిర్మించబడ్డ సినిమాలు అనమాట పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్. ఆ జోనర్లో వీళ్ళు చేసిన సినిమాల వల్ల అక్కడి నుంచి ఆ జోనర్లో సినిమాలు రావడం, లేకపోతే ఆ జోనర్లో ఆల్రెడీ వస్తున్న సినిమాల మేకింగ్ స్టైలు, కథలు చెప్పే విధానం మారిన సినిమాలు అనమాట. ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ, ఈ ఫిలిమ్స్ అన్నీ ఈ డైరెక్టర్లకి ఫస్ట్ ఫిలిమ్స్ అనమాట. అలాంటి కొన్ని సినిమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ వస్తున్న సినిమా చిత్రం. రామోజీరావు గారి ప్రొడక్షన్లో తేజ గారు డైరెక్టర్గా లాంచ్ అవుతూ 2000లో రిలీజ్ అయిన సినిమా చిత్రం. ఈ సినిమాలో అందరు కొత్త ఆర్టిస్టులే. ఉదయ్ కిరణ్ గారు, రీమా సేన్ గారు కూడా ఫ్రెష్గా ఈ సినిమాతోనే లాంచ్ అయ్యారనమాట. తెలుగులో ప్యాడింగ్ ఆర్టిస్టులు అబ్దుల్ ఇల్లాలు అందరు కలిసి చాలా మంచి సినిమా. ఒక ఎర్లీ ఏజ్లో, యంగ్ ఏజ్లో, టీనేజ్లో ప్రెగ్నెన్సీ, అనుకోని పరిస్థితుల్లో ఒక టీన్స్ ఇద్దరు కలిస్తే వాళ్ళకి కానీ ఎర్లీ ఏజ్లో ఇళ్లలో వాళ్ళకి అసలు పెళ్ళి అనే ఏజ్లో వాళ్ళు లేనప్పుడు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే ఆ ఇళ్లలో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అలాంటి తొందరపాటుతనం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి విషయాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, అలాంటి ఒక కథని ఇచ్చేస్తారనమాట. యూత్ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా రన్ అయ్యే యూత్ లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో, సెకండ్ హాఫ్లో వాళ్ళు ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు లవర్స్ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి సపరేట్గా ఒక ఫ్యామిలీ పెట్టి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్లో వాళ్ళు వాటిలో నుంచి ఎలా బయటపడ్డారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలాంటివి వస్తాయని ఆ రోజుల్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం. అప్పుడు దాకా లవ్ స్టోరీలు అంటే నార్మల్గా ఈ సినిమాలో ఉన్నట్టుగానే కాలేజీ సీన్లు, లెక్చరర్ మీద జోకులు, ఇవంతా బాగానే ఉండే. కానీ ఆఫ్టర్ మ్యాథ్ లాగా లవర్స్ కానీ తక్కువ ఏజ్లోనే పెళ్లి చేసేసుకుంటే తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని పోర్ట్రేట్ చేస్తూ చేసిన సినిమా అనమాట. తెలుగులో అప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీస్లో ఇది ఒక పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. ఎందుకంటే దాని తర్వాత సిచ్యువేషన్స్ని అప్పుడు దాకా ఎవరు డిస్కస్ చేయలేదు అనమాట. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ ఏజ్లో టీనేజ్లో పిల్లలు ఎందుకు తొందరపడాల్సి వస్తుంది అనే దాని మీద చాలా స్లీక్ పాయింట్గా, ఎక్కడ మనకి ఆ ఎంబిట్గా ఒక ఇబ్బందికరంగా కలిగే ఇది లేకుండా మంచి క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్, మ్యూజిక్, అన్ని పాటలు బాగుంటాయి. ఆర్పి పట్నాయక్ గారి ఫస్ట్ ఫిలిము. ఇంకా చిత్రం సినిమా పాటల గురించి నేను చెప్పేది ఏంది, మావో కానీ అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీ పాటలు. ఉదయ్ కిరణ్ గారి ఇన్నోసెన్స్, ఆయన కొత్త ఫేస్, ఆ ఫ్రెష్ లుక్స్, దానివల్ల రీమా సేన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, దీనివల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. చాలా తక్కువ బడ్జెట్లో రామోజీ గారి బ్యానర్లో ఉషా కిరణ్ మూవీస్లో స్టార్ట్ వచ్చిన సినిమా అనమాట. ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్గా కూడా చాలా ఎక్కువ పే చేసింది. తేజ గారు ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేసి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఫిల్మే ఇలాంటి రిమార్కబుల్ ఫిల్మ్. ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారండి చిత్రంని అప్పట్లో. ఇంకా వేరే వేరే పేర్లతో బెంగాలీ, ఒడియా అట్లా అంతా వచ్చింది. బాగా ఆడిన సినిమా, మంచి పేరు ఉన్న సినిమా. ఈ సినిమా ఒక పాత్ బ్రేకింగ్ సినిమా. సో ఫస్ట్ ఫిలిం చిత్రం. ఈ లిస్ట్లో సెకండ్ వస్తున్న ఫిలిం అల్లరి. 2002లో రిలీజ్ అయ్యింది అనమాట. ఇది ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే బ్యానర్ మీద రవిబాబు గారు ఓన్గా ప్రొడ్యూస్ చేశారు. చలపతిరావు గారు ఆయనే డబ్బులు ఇచ్చారని చెప్తా ఉంటారు ఆయన వీడియోస్లో అప్పుడప్పుడు. రవిబాబు గారు అమెరికాలో ఏదో చదువుకొని వచ్చి ఇక్కడికి రాగానే మనకి అమెరికాలో ఈ హాలీవుడ్లో కొన్ని సినిమాలు ఉంటాయి, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లాగా కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే అలా అని కాదు, అమెరికన్ పై అని ఒక సినిమా ఉంటుంది. ఆ యూత్ ఏజ్లో ఎలాంటి అనే దాని మీద మన ఇండియన్స్ అప్పుడప్పుడే అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఇదవుతుంది, ట్రెండ్ అవుతుంది అనమాట. 2002 ఆ టైంలోనే. అలాంటి అపార్ట్మెంట్లో ఉండే ఫ్యామిలీస్ మధ్య, అలాంటి అపార్ట్మెంట్లో ఉండే సీన్స్ ఎలా ఉంటాయి, కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది అనమాట. కొంచెం న్యాచురల్ అడల్ట్ కంటెంట్తో ఆ యూత్ మధ్య జరిగే లవ్ స్టోరీ, మోసాలు, అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా ఉంటారు, చాలా అడ్వాన్స్డ్ ఫిలిం లాగా ఉంటుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ కామెడీ సినిమా, ఒక టైప్ ఆఫ్ కామెడీ, అదో టైప్ కామెడీ, అందరికీ నచ్చే కామెడీ కాదు కానీ, బట్ ఇది కూడా ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం. అప్పుడు దాకా తెలుగులో మాత్రం అల్లరి లాంటి సినిమా రాలేదు. అలాంటి ఒక టైప్ ఆఫ్ కామెడీ, అలాంటి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, అలాంటి ఒక టైప్ ఆఫ్ ఫన్ను, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాచ్మ్యాన్ క్యారెక్టర్లని, ఎదురింటి ఆంటీ క్యారెక్టర్లు, అంకుల్ క్యారెక్టర్లు, చలపతిరావు గారు డిఫరెంట్గా ఒక డిఫరెంట్ కామెడీతో ఒక కొత్త టైప్ సినిమాని ఆయన ఓన్ బ్యానర్లో ఆయనే నిర్మించి రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఉన్న బడ్జెట్కి కానీ రిలీజ్ అయిన రోజుకి చాలా పెద్ద హిట్ అనమాట. కానీ ఒక సెక్టర్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాని ఆ రోజుల్లో ఎంజాయ్ చేశారు. మంచి సినిమా. చూడకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా మీరు చూసి మీ ఒపీనియన్స్ మాకు తెలియజేయండి. ఈ లిస్ట్లో థర్డ్ వస్తున్న ఫిలిం అయితే 2003లో రిలీజ్ అయింది. చంద్రశేఖర్ రెడ్డి గారు లాంచ్ ఫిలిం అనమాట. ఆయనకి ఇది ఫస్ట్ ఫిలిము. చాలా తక్కువ బడ్జెట్లో గుండం గాంగరాజు గారు వాళ్ళు ప్రొడక్షన్లో చేసిన సినిమా అనమాట. ఇది ఎందుకు పాత్ బ్రేకింగ్ ఫిలిం అంటే,
ఒక నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి వీళ్ళంతా ఫ్రెండ్స్. అనుకోకుండా వీళ్ళు ఒక క్రైమ్‌లో ఇరుక్కోవడం. ఆ క్రైమ్‌లో నుంచి వీళ్ళు బయటకొచ్చే విధానం. దాన్ని హడావిడి, చేజులు అలాంటి ఒక దాంట్లోది లేకుండా ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేస్తారనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. ఫిల్మ్ అంతా బాగా సీన్ టు సీన్ బాగా హుక్ అవుతా ఇంకొక క్యారెక్టర్, నెగెటివ్ క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు అసలు ఆ కథని ఎలా ట్రావెల్ చేశారని చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్. ఆ రోజుల్లోనే అయితేకి చాలా మంచి పేరొచ్చింది. అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా తెలుగులో మాత్రం రాలేదు అప్పటికి. అదర్ లాంగ్వేజెస్‌లో సంగతి నాకు తెలీదు గానీ, చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్. ఇది కూడా ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అనే చెప్పాలి. చాలా లో బడ్జెట్‌లో రిలీజ్ చేసి చాలా తక్కువ స్క్రీన్స్‌లో, చాలా తక్కువ షోస్‌తో రిలీజ్ అయ్యి, తర్వాత ఒక్కసారి ఈ సినిమా ఉన్న లెవెల్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఈ సినిమా ఆడి డబ్బులు కూడా తెచ్చిపెట్టిన సినిమా. మస్ట్ వాచ్ అయితే. తెలుగు పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్‌లో అయితేని ఖచ్చితంగా చెప్పాలి. ఈ సినిమా గాని మీరు చూడకుండా ఉంటే మీరందరూ చూసి మాకు మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్‌లో 4థ్ వస్తున్న ఫిల్మ్ 'ఆనంద్'. 2004లో శేఖర్ కమ్ముల గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమా అందరికీ తెలుసు. మోస్ట్‌లీ ఇప్పుడు సినిమాలు చూస్తున్న వాళ్ళకి కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైనా సరే 'ఆనంద్' ఓ మంచి కాఫీ లాంటి సినిమా. టీవీలో ట్రైలర్స్ అన్నీ బాగా ట్రెండింగ్ అవుతున్న రోజుల్లో రోజు పొద్దున్నే 'ఆనంద్' ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని చెప్పి మనందరికీ గుర్తున్న సినిమానే. అన్ని సూపర్ సాంగ్స్ 'యమునా తీరం' అని, కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్, శేఖర్ కమ్ముల గారు. ఆయనకి ఇది సెకండ్ ఫిల్మే. కానీ థియేటర్ రిలీజ్‌గా పరంగా వస్తే మాత్రం 'ఆనందే' ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ డాలర్ డ్రీమ్స్ ఉన్నా గానీ, అదేంటంటే ఎక్కువగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఆ స్క్రీనింగ్‌లోనే ఎక్కువగా పేరొచ్చింది. తర్వాత జెమినీలో అప్పుడప్పుడు ప్లే చేస్తా ఉంటారనమాట అసలు. 'ఆనంద్' విషయానికొస్తే చిరంజీవి గారి 'శంకర్ దాదా' సినిమాతో పాటు వచ్చిందనమాట అసలు ఫస్ట్ ఫిల్మ్. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఫస్ట్ పార్ట్‌తో పాటు కలిసొచ్చింది. ఆ వేవ్‌లో కూడా చాలా తక్కువ షోస్‌తో, చాలా లేట్ రిలీజులతో అక్కడ రిలీజ్ అయిన సినిమా ఒక 50 డేస్ అలా ఆడి, ఈ సినిమా బడ్జెట్‌కి ఒక 4 5 ఎక్కువగానే కలెక్ట్ చేసిందనమాట. ఒక క్లాస్ ఆడియన్స్ అందరూ 'ఆనంద్‌ని' మంచి సినిమాగా చూసారనమాట. అందరూ కొత్తోళ్ళే. రాజా గారు కొత్తగా చేశారు ఆ సినిమాలో. కమలిని ముఖర్జీ మెయిన్ ఆ ఫీమేల్ క్యారెక్టర్ రూప అనే క్యారెక్టర్ మీదే సినిమా అంతా నడిచే విధానాన్ని చాలా బాగా హీరోయిన్‌కి, హీరో ఫ్యామిలీకి ఉండే ఆ రిలేషన్ అసలు ఏంది, వాళ్ళిద్దరికి ఉన్న లింక్ ఏంటి, హీరో ఫాదర్ వల్ల హీరోయిన్ ఫ్యామిలీలో ఏం జరిగింది, దానివల్ల ఎందుకు ఏమేం జరిగింది, ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని చాలా బాగా డిజైన్ చేసి చాలా బాగా చెప్పాడు. ఆయన శేఖర్ కమ్ముల గారు ఒకానొక టైంలో చెప్పిన దాంట్లో చాలా ప్యూర్ హార్ట్‌తో చేశాను నేను ఆ ఫిల్మ్. చాలా ప్యూర్‌గా ఉంటదండి. మ్యూజిక్ కూడా చాలా ప్యూర్ ఉంటది. అందరు ఆర్టిస్టులు అందరూ కొత్తోళ్ళే దాంట్లో. ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఉంటది. చాలా కూల్ మూడ్‌లో సినిమా ఉంటది. ఒక మంచి ఫీల్ వస్తది. సినిమా చూస్తే నిజంగా ఒక కాఫీ లాంటి సినిమా. 'ఆనంద్' గాని మీరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా మీరు చూసి మీ ఒపీనియన్స్‌ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్‌లో 5థ్ వస్తున్న ఫిల్మ్ 'ఆర్య'. 2004లో రిలీజ్ అయింది. 'ఆర్య' ఉన్న చిన్న బడ్జెట్ సినిమా అంటే ఆ రోజులకి ఓకే. 4 క్రోర్స్‌లో ఒక సినిమా చేశారు. అంటే 'దిల్ రాజు' గారు వాళ్ళు అప్పటికే సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా ఉన్నా కానీ, 'దిల్' అవి ఇవి చేసున్నా కానీ, వాళ్ళేంటంటే ఒక కాంపాక్ట్ బడ్జెట్‌లోనే సినిమా చేయాలి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది కొత్త. సో, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఈ హీరో మీద ఇంత బడ్జెట్‌లో చేస్తే మనం టేబుల్ ప్రాఫిట్‌లో సినిమాని ఇచ్చేయొచ్చు అని అనమాట. అదే దాంట్లో స్టార్ట్ చేసినా కొంత బడ్జెట్ దాటినా గానీ, టేబుల్ మీద ఈ సినిమాని బ్రేక్ చేసి రిలీజ్‌కెళ్ళడం అప్పట్లో బాగానే మాట్లాడుకున్నారు. అసలు ఈ సినిమా పాటల గురించి మనం చెప్పేదేముంది. 'దేవిశ్రీ ప్రసాద్' మంచి పీక్ మూమెంట్‌లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఆల్ సాంగ్స్ 'ఫీల్ మై లవ్' సాంగ్ దగ్గర నుంచి, 'ఆ అంటే అమలాపురం' దగ్గర నుంచి అన్ని పాటలు, స్లో సాంగ్ అన్ని ఎక్స్ట్రార్డినరీ పాటలు. అసలు అల్లు అర్జున్ అనే హీరో ఇవాళ 'పుష్ప' రేంజ్‌కి ఎళ్ళడానికి మొదటి మెట్టు 'ఆర్య' చెప్పాలి. అసలు అల్లు అర్జున్ ఫస్ట్ ఫిల్మ్ 'ఆర్య' అనే చెప్పాలి. అంత మంచి పెర్ఫార్మన్స్ ఉంటది. చాలా బాగా చేస్తాడు. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'లో 'షారుఖ్ ఖాన్' గారి రేంజ్‌కి పెర్ఫార్మ్ చేయాలనే ప్రయత్నం అయితే ఆయన ఈ సినిమాలో చేస్తాడు. ఆ వన్ సైడ్ లవ్ క్యారెక్టర్‌ని అసలు అప్పటిదాకా తెలుగు సినిమాలో రాని ఒక సినిమా అనమాట. వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. హీరోని ఇష్టపడదు. అలాంటి ఒక క్రమంలో చాలా కొత్తగా పోర్ట్రేట్ చేస్తారు. లవ్ స్టోరీస్‌లోనే ఒక పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీ ఇది కూడా. ఒక చిత్రంలాగా వాటిలాగా ఒక పాత్ బ్రేక్. తర్వాత అందరు సినిమాల్లో హీరోలు ఆర్యలాగా బిహేవ్ చేస్తాడు. లవ్ స్టోరీలో హీరోలంతా ఆర్యలాగా బిహేవ్ చేసేలాగా ఇవాల్టికి ఉందంటే ఆర్య తెలుగు సినిమాకి ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటనేది అందరికీ మనకు తెలిసింది. ఆర్య విషయంలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏందంటే సుకుమార్ గారి ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇది.
అప్పుడు దాకా ఆయన డిపార్ట్మెంట్లో అక్కడిక్కడ వర్క్ చేస్తున్నా కానీ ఆయన కథ చెప్పి ఆయన స్టోరీ టెల్లింగ్, ఆ స్పెషల్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాతో ఫస్ట్ సినిమాతోనే మొదలు పెట్టాడు. మ్యాక్స్ మాస్టర్ గారి ప్రతిభ ఈ సినిమాలోనే కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ప్లే విషయంలో కానీ, క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, డైలాగ్ డెలివరీస్ విషయంలో కానీ, సాంగ్స్ పిక్ చేసిన విషయంలో కానీ, శివబాలాజీ ఇలాంటి ఆర్టిస్టులు సెట్ చేసిన విధానంలో కానీ చాలా బాగుంటుంది అనమాట. సుకుమార్ గారి మార్క్ పూర్తిగా ఉన్న ఫిలిం ఆర్య అని చెప్పొచ్చు అనమాట. అందుకనే ఫస్ట్ ఫిలిమే అలాంటి ఫిలిం ఆయన జనరేట్ చేయగలిగాడు. ఇవాళ పుష్ప దాకా ఆయన ట్రావెల్ చేయడానికి మొదటి మెట్టు ఆర్య చాలా ఇంపార్టెంట్ ఫిలిం వాళ్ళ కెరియర్. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఆర్య చూడని ఎవరు ఉండరు నాకు తెలిసి. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే లేదు చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని మాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఇలాంటి సినిమాలు మీకు తెలియజేయడానికి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ లిస్ట్లో 6th వస్తున్న ఫిలిం వెన్నెల 2005లో దేవకట్ట గారు సినిమా అనమాట. దేవకట్ట గారి ఫస్ట్ ఫిలిం ఇది. ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. వీళ్ళంతా ఎన్ఆర్ఐస్ కలిసి చేసిన సినిమా అనమాట. ఇది యుఎస్ నుంచి రాగానే చేశారు అనుకుంటున్నాను అప్పుడు ఆయన సినిమా. ఇదేంటంటే ఎన్ఆర్ఐ బేస్డ్ కథ. ఒక ముగ్గురు ఎన్ఆర్ఐస్ వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు, మధ్యలో ఒక చిన్న క్యారెక్టర్ బాగుంటుంది. శర్వానంద్ గారి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్, అది కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ ఎలాంటి ఫేజ్లోకి చేంజ్ అవ్వాల్సి వస్తుంది, సిచ్యువేషన్స్ అది క్రియేట్ చేయడం. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ డల్ అవుతుంది సినిమా. బట్ ఎండ్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫస్ట్ హాఫ్ ఇవన్నీ చాలా ఈ సినిమాకి చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కడ మనం సినిమా బోర్ కొట్టకుండా రావడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా వెళ్ళే విధానం చాలా కొత్తగా ఉంటుంది. పాత్ బ్రేకింగ్ ఫిలిం, లో బడ్జెట్ ఫిలిమ్స్లో ఇలాంటి ఒక సినిమాని అటెంప్ట్ చేయొచ్చు, ఇలాంటి సినిమాని కూడా తెలుగు ఆడియన్స్ చూస్తారు అనే విధంగానే ఉంటుంది. 1-2 సాంగ్స్ బాగుంటాయి, కెమెరా వర్క్ అది సోసోగా ఉంటే కథ విషయంగా బాగుంటుంది. దేవకంట గారి ప్రజెన్స్ బాగుంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూసి ఈ సినిమా మీద మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్లో 7th వస్తున్న ఫిలిం గమ్యం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక లైఫ్ ని రిప్రజెంట్ చేయడానికి చేసిన ప్రయత్నమే గమ్యం అనమాట. ఒక బుద్ధుడు లాగా డబ్బున్న కుర్రోడు తను ప్రేమించిన అమ్మాయిని వెతుక్కుంటా అతను చేసే జర్నీలో అతను వెతుక్కుంటాడు అనమాట. అసలు మనిషి ఏంటి, అసలు నేనేంటి అని ఒక మనిషి తనని తను వెతుక్కునే ట్రావెలే గమ్యం అనమాట. ఆ మధ్యలో అతనికి తగిలే గాల్సీన్ అనే క్యారెక్టర్, వాళ్ళిద్దరు చుట్టూ ఈ కథ జరుగుతుంది. నక్సల్స్, అసలు చాలా 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 మంచి ఫిలిం మేకింగ్. రోడ్ ఫిలిమ్స్ అంటారు, ఫారిన్ లాంగ్వేజెస్లో ఎక్కువ వస్తాయి ఈ రోడ్ ఫిలిమ్స్. అలాంటి విషయాల్లో ఇండియన్ ఫిలిమ్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ఫిలిం అని చెప్పాలి గమ్యం. దీంట్లో ఎంతవరకు ఎత్తపరుగు అనే సీతారామ శాస్త్రి గారి పాట అసలు వింటే మనల్ని మనం వెతుక్కుంటాం. అసలు మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అని ఒక మనిషి తనని తాను వెతుక్కునే అంత ఇంపాక్ట్ కలిగించే పాట, అంత కథ అనమాట. ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. గమ్యం నాకు తెలిసి చాలా మంది చూసుండరు. ఒక్క జోన ఒక సెక్టార్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాని బాగా ఇష్టపడి మాట్లాడుకున్నారు ఆ రోజు. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే గమ్యం ఖచ్చితంగా చూడండి, మస్ట్ వాచ్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది క్రిష్ గారికి ఫస్ట్ ఫిలిం. వాళ్ళ ఓల్డ్ సొంత బ్యానర్లో ప్రొడ్యూస్ చేసి ఇలాంటి ఒక సినిమా జనరేట్ చేసి చాలా బాగుంటుంది ఈ సినిమా. మీరు చూసి ఈ సినిమా ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ లిస్ట్లో వస్తున్న 8th ఫిలిం ఏంటంటే బాణం 2009లో రిలీజ్ అయింది. ఇది అశ్విని దత్ గారి వాళ్ళ అమ్మాయి ప్రియాంక దత్ వాళ్ళంతా కలిసి ఒక కాంపాక్ట్ బడ్జెట్లో 3 Angels అనే బ్యానర్ మీద చేసిన సినిమా అనమాట. దీనిలో నారా రోహిత్ గారిని హీరోగా లాంచ్ చేశారు. చైతన్య దంతులీరే అనే డైరెక్టర్, వేదిక హీరోయిన్. మ్యూజిక్ అండి, బాణంలో మ్యూజిక్, అన్ని పాటలు, రీరికార్డింగ్ టాప్. అసలు బాణం అని మాట్లాడుకుంటేనే మ్యూజిక్ అన్నట్టు. మణిశర్మ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అయినా కానీ ఆయన కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాగార్జున గారిది జైత్రయాత్ర అని ఒక సినిమా ఉంటుంది, పూలపాటి నారాయణరావు గారు డైరెక్షన్ చేసిన సినిమా. అలాంటి ఒక సినిమా అండి. అలాంటి ఒక చిన్న రెవల్యూషనరీ థాట్స్ ఉండే ఒక క్యారెక్టర్కి ఒక ఇంట్రోవర్ట్ లాంటి హీరో, పెద్దగా బయటికి మాట్లాడని హీరో, ఆ రోజుల్లో 80s ఎర్లీ 80sలో ఉన్న కట్టుబాట్లు, విధానాలు, వాటన్నిటి మీద చాలా ఒక మంచి సినిమాగా ఫ్రేమ్ చేసిన సినిమా అన్నమాట. మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం బాణం. మరి ఎందుకని ఆ రోజు ఎవరు పెద్దగా ఇది చేయలేదో తెలియదు కానీ మ్యూజిక్ వాయిస్ కానీ సినిమా హీరో భగత్ అనే క్యారెక్టర్ సినిమా చూసేసి అంతా అయిపోయిన తర్వాత కూడా మనకు ఆ క్యారెక్టర్ కొన్ని రోజులు మన బ్రెయిన్లో ట్రావెల్ చేసినట్టు నేను థియేటర్లో చూసాను అప్పట్లో. చాలా బాగుంటుంది సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, సాంగ్స్ కానీ, సినిమా పిక్చర్ చేసిన విధానం కానీ, చైతన్య దంతులూరి గారి స్క్రీన్ ప్లే భలే ఉంటుంది ఈ సినిమాలో, చాలా బాగుంటుంది అనమాట. హీరో ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ని చాలా తక్కువ సార్లు తెలుగు సినిమాలో వర్కౌట్ అయింది. అది ఒక శివాలో నాగార్జున గారి క్యారెక్టర్ కావచ్చు, అదే జైత్రయాత్రలో నాగార్జున గారు ఎక్కువగా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్లు టచ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది.
దీంట్లో నారారోహిత్ గారికి బాగా యాప్ట్ అయింది అనమాట. తక్కువగా మాట్లాడతా, తను అనుకున్న విషయాన్ని చాలా సూటిగా మాట్లాడతా, మంచి మాటలు ఉంటాయండి ఈ సినిమాలో. కంపల్సరీ బాణం కూడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీరు ఎవరైనా బాణం చూసుంటే లేదా ఇప్పుడు చూస్తే మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి తాలింపు టీం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో ఫర్ మోర్ అప్డేట్స్.